హాయ్ హలో అండి. ఈరోజు ప్రణదీస్ కిచెన్లో జొన్న పేలాల పిండి అయితే చేశాను. ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశికి నైవేద్యంగా అయితే పెడతారు. జొన్న పేలాల పిండి తయారీ విధానం అయితే చూసేద్దాము. 1 కప్పు జొన్నలను అయితే తీసుకున్నాను. స్టవ్ మీద ఒక చిన్న గిన్నె పెట్టుకొని అందులోకి ఒక 4 గ్లాసుల వాటర్ అయితే పోసుకోవాలి. ఈ వాటర్ని అయితే మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్నప్పుడు అందులోకి జొన్నలను అయితే వేసుకోవాలి. ఒకసారి అయితే కలుపుకోవాలి. పైన ఇలా బుడగలుగా ఫామ్ అయింది కదా, గరిటె సాయంతో ఇలా మొత్తం తీసేసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 2 పొంగులు వచ్చేంత వరకు అయితే ఉడికించుకోవాలి. ఒకసారి పొంగు వచ్చిన తర్వాత 1 నిమిషం వరకు అయితే మరిగించుకోవాలి. 1 నిమిషం తర్వాత అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ జొన్నలను అయితే ఒక స్ట్రైనర్ సహాయంతో జల్లించుకోవాలి. చూసారు కదా, కింద ఒక గిన్నె పెట్టేసి దానిపైన ఒక స్ట్రైనర్ పెట్టేసి ఇలా జల్లించుకొని ఒక 10 నిమిషాలు అయితే అలాగే వదిలేయాలి. అందులో ఏమైనా వాటర్ ఉంటే కిందికి వచ్చేసాయి. ఒక 10 నిమిషాల తర్వాత చూసారు కదా, చల్లారాయి. ఇప్పుడు ఒక క్లాత్ మీద అయితే ఆరబెట్టుకుంటున్నాను. ఇలా ఒక 5-6 గంటలు అయితే ఆరబెట్టుకోవచ్చు. ఫ్యాన్ గాలికి ఓవర్ నైట్ అయినా ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవచ్చు. ఇలా వెడల్పుగా అనుకోవటం వల్ల తొందరగా ఆరిపోతాయి. ఆరిన తర్వాత నేనైతే ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను. చక్కగా ఆరాయి. ఇప్పుడు వీటిని అయితే పేలాలుగా చేసుకుందాము. స్టవ్ మీద ఒక చిన్న కళాయి పెట్టుకొని ఒక 2 నిమిషాలు అయితే వేడి చేసుకోవాలి. వేడైన తర్వాత అందులోకి కొంచెం జొన్నలు అయితే వేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ వేయించుకుంటే చక్కగా వేగుతాయి. ఇలా అవుతున్నప్పుడు మూత పెట్టేసుకోవాలి, లేకపోతే అంతా చిల్లుతాయి అన్నమాట అవి. చూసారు కదా, ఇలా అయిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఇలా అన్నిటిని అయితే చేసుకున్నాను నేనైతే. చూసారు కదా, అన్నిటిని ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను చేసుకొని. జొన్న పేలాలు ఈ విధంగా అయితే రెడీ అయ్యాయి. ఈ జొన్న పేలాలను పొడి అయితే చేసుకుందాము. మిక్సీ గిన్నెలోకి జొన్న పేలాలను అయితే వేసుకోవాలి. జొన్న పేలాలను అన్నిటినీ వేసుకొని ఒకసారి అయితే మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. చూసారు కదా, ఇంత మెత్తగా అయితే పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు బెల్లం అయితే వేసుకుంటున్నాను. బెల్లం వేసుకున్న తర్వాత స్పూన్ తోటి ఒకసారి కలుపుకోవాలి పిండిలో కలిసేటట్టు. బెల్లంని ఇలా కలుపుకోవటం వల్ల ఉండలు రాకుండా పొడిగా వస్తుంది పొడి. ఇప్పుడైతే మూత పెట్టేసి ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, బెల్లం కూడా అందులో మంచిగా కలిసిపోయింది. ఎంత పొడిలాడుతుందో. అంతేనండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు జొన్న పేలాల పిండి. తొలి ఏకాదశి రోజు నైవేద్యంగా పెడతారు. తప్పకుండా ట్రై చేయండి. ఇది చేసుకొని తినడం వల్ల పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఆరోగ్యంగా ఉంటారు. తొలి ఏకాదశికి ఖచ్చితంగా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.